తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనగా టీజీఐ సెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అవ్వడం జరిగింది కదా. చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎట్టకేలకు అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్ నుంచి కాలేజ్ రిపోర్టింగ్ వరకు కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చర్చించుకుందాం. హలో అండి, నమస్తే, నేను మీ ఖాసిం సయ్యద్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే టీజీఐ సెట్ డిగ్రీ, పీజీ అడ్మిషన్స్ ఇలాంటి అన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ టీజీఐ సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ ముందుగా రెడీగా ఉంచుకోండి. టీజీఐ సెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ అండ్ అలాగే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్ అండ్ అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్, మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బోనాఫైడ్స్, ఇంకా ఏమైనా డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్తో పాటు క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ అండ్ అలాగే ఆధార్ కార్డ్, ఇలా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ అన్నిటినీ రెడీగా ఉంచుకోండి. అలాగే ఎవరైనా స్టడీస్కి మధ్యలో గ్యాప్ తీసుకుంటే తప్పకుండా గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ముందుగానే రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే గ్యాప్ సర్టిఫికేట్కి అప్లికేషన్కి కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది, అది రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీ గ్యాప్ సర్టిఫికేట్ని అప్లై చేసుకొని గ్యాప్ సర్టిఫికేట్ని సిద్ధంగా ఉంచుకోండి. ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా చర్చించుకుందాం. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనగా టీజీఐ సెట్ 2026 ఫేజ్ 1 కౌన్సిలింగ్ రేపటి నుండి అనగా జూలై 31 నుంచి ప్రారంభం కాబోతుంది. జూలై 31 నుంచి ఆగస్ట్ 5 వరకు మీరు ఆన్లైన్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీని పేమెంట్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. పేమెంట్ కంప్లీట్ అయ్యాక కంపల్సరీగా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి స్లాట్ని మీరు బుక్ చేసుకోవాలి. మరి స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయ్యాక మీకు దగ్గరగా ఉన్నటువంటి కౌన్సిలింగ్ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి డేట్ అండ్ టైంకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు 2 సెట్ ఆఫ్ జిరాక్స్తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ని కంపల్సరీగా తీసుకెళ్ళాలి. కౌన్సిలింగ్కి క్యాండిడేట్స్ స్వయంగా అటెండ్ అవ్వాలి. ఒకవేళ క్యాండిడేట్ అటెండ్ అవ్వకపోతే మీ కౌన్సిలింగ్ అనేది చెల్లదు. కాబట్టి క్యాండిడేట్ అనేవారు కంపల్సరీగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడం ఈజ్ మ్యాండేటరీ. అలాగే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అఫీషియల్స్ మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ని మీకు రిటర్న్ ఇస్తారు. అలాగే కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యింది అని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ కూడా ఇస్తారు. ఈ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది మీరు చివరిలో మీ కాలేజీలో సబ్మిట్ చేయాలి. కాబట్టి ఈ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని మీరు చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది. కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఈ మెసేజ్ని కూడా మీరు సేఫ్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ని కూడా వారు కాలేజ్లో చెక్ చేస్తారు. కాబట్టి పేమెంట్ కంప్లీట్ చేసి స్లాట్ బుక్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 5 లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీరు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. మీరు జాయిన్ అవ్వాలనుకునేటటువంటి కాలేజెస్ని మీ ప్రిఫరెన్స్ ప్రకారం సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టండి. ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 8 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆగస్ట్ 8 రోజు కంపల్సరీగా మీరు ఏదైతే కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టారో ఆ వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయకపోతే ఆగస్ట్ 8 రోజు రాత్రి 11:59 ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. ఆగస్ట్ 8వ తేదీ రాత్రి 11:59 తర్వాత మీరు మీ వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాక ఆగస్టు 11వ తేదీ రోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. మీకు సీట్ అలాట్ అయ్యింది అని చెప్పి మెసేజ్ కూడా వస్తుంది. సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్ట్ 14వ తేదీలోపు మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీని మీరు పే చేయాలి. మీరు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత కూడా ఫేజ్ 2 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఫేజ్ 2లో ఇంకా మంచి కాలేజ్ లేదా తక్కువ ఫీ ఉన్నటువంటి కాలేజ్ వస్తే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీ పేమెంట్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్,
ఏ అనే కాలేజ్లో ఫేజ్ 1లో మీకు సీట్ రావడం జరిగింది. ఆ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ 75,000 అనుకుందాం. ఎస్సీ అండ్ ఎస్టీ అలాగే ఎలిజిబుల్ మైనారిటీ క్యాండిడేట్స్కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఎలిజిబుల్ మైనారిటీ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. బీసీ క్యాండిడేట్స్కి 27,000 రూపీస్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి టోటల్ ఫీ నుంచి 27,000 డిడక్ట్ అయ్యాక మిగిలిన అమౌంట్ని మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 75,000 రూపీస్ మనం కాలేజ్ ఫీజు అనుకుంటే బీసీ క్యాండిడేట్స్ 27,000 రియంబర్స్మెంట్ తీసేసి 48,000 రూపీస్ మీరు పే చేయాలి. ఓసీ మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. కాబట్టి వాళ్ళు కంప్లీట్ ట్యూషన్ ఫీని పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ అయ్యాక సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడితో ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, సీట్ కన్ఫర్మ్ అయ్యాక కూడా మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఫేజ్ 1లో సీట్ రాని క్యాండిడేట్స్ కూడా డైరెక్ట్గా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్ గురించి చర్చించుకుందాం. ఆగస్టు 17వ తేదీ రోజు రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఫేజ్ 1 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆగస్టు 18th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలేదో వారు మాత్రమే ఆగస్టు 17th రోజు మీరు మీ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకొని ఫీ యొక్క పేమెంట్ కంప్లీట్ చేసుకొని ఆగస్టు 18th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఆగస్టు 18th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ అలాగే ఫేజ్ 1లో సీట్ వచ్చినా కానీ ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేయాలనుకునేటటువంటి క్యాండిడేట్స్ అలాగే వీరితో పాటు ఫేజ్ 1లో సీట్ రాని క్యాండిడేట్స్ అందరూ ఆగస్టు 18 మరియు ఆగస్టు 19 రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆగస్టు 19th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెకండ్ ఫేజ్లో లాస్ట్ డేట్ కాబట్టి ఆగస్టు 19th రోజు రాత్రి 11:59 వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. ఆగస్ట్ 19 తర్వాత మీరు మీ వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత ఆగస్ట్ 22 రోజు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. మీకు సీట్ అలాట్ అయ్యింది అని చెప్పి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సీట్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఆగస్ట్ 24వ తేదీ వరకు ట్యూషన్ ఫీని పే చేయాలి. ఎవరైతే ఒకవేళ ఫేజ్ 1లో మీరు ఒక కాలేజ్కి ఫీని పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ అనేది ఫేజ్ 2లో మీకు వేరే కాలేజ్లో సీట్ వస్తే ఆ పేమెంట్ మీకు ఇటు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి డబుల్గా మీరు పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీకు ఫేజ్ 1లో ఒక కాలేజ్లో సీట్ అలాట్ అయ్యి ఫేజ్ 2లో ఇంకో కాలేజ్లో సీట్ అలాట్ అయితే ఫేజ్ 2లో వచ్చినటువంటి కాలేజ్ మాత్రమే ఫైనల్ అవుతుంది. ఫేజ్ 1లో వచ్చినటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నిజంగా జాయిన్ అవ్వాలనుకునేటటువంటి మంచి కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ అయ్యాక ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 25 వరకు అలాటెడ్ కాలేజ్లో మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని రిపోర్ట్ చేయాలి. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ అలాగే కౌన్సిలింగ్లో ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ మరియు అలాట్మెంట్ ఆర్డర్ అలాగే జాయినింగ్ లెటర్ని కంపల్సరిగా మీరు మీ కాలేజ్కి తీసుకొని వెళ్ళాలి. ఆగస్ట్ 25 లోపు రిపోర్ట్ చేయకపోతే అలాటెడ్ సీటు క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 25 వరకు అలాట్ అయినటువంటి కాలేజ్లో మీరు మీ సర్టిఫికేట్స్ని కంపల్సరిగా రిపోర్ట్ చేయాలి. అలాగే ఎవరైతే సీట్ రాలేదో లేదా ఇంకా ఏదైనా ఎవరైనా ఇంకా మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆగస్ట్ 24 రోజు మీకు స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనగా టీజీఐ సెట్ వారికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్. మరొకసారి గుర్తు చేస్తున్నా, బీసీ క్యాండిడేట్స్ కి 27,000 ఫీ రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఎలిజిబుల్ మైనారిటీ క్యాండిడేట్స్ కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఓసీ మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు అన్న విషయాన్ని తిరిగి మరొకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఇంకా మీకు కౌన్సిలింగ్ గురించి ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయగలరన్న విషయాన్ని తెలియజేసుకుంటూ,
నేను మీ కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, అలాగే ఫాస్టర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మరి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఖాసిం సయ్యద్ ఎడ్యుకేషనల్ పేజ్ని ఫాలో చేయగలరు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఆ ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులందరితో షేర్ చేయగలరు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.